మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే శివనారాయణ చాలా కోపంగా ఉంటాడు. దాంతో దీప అలాగే కార్తీక్కి ఏమీ అర్థం కాదు. ఇక కార్తీక్ అయితే దీపం తీసుకొని కిందకైతే వస్తాడు. ఇక దీప భవ అది దీప ఇక నువ్వేం మాట్లాడద్దు. ఇప్పుడు ఆ విషయం గురించి తెలుసుకోకపోవడమే మంచిది. తాతను చూసావా ఎంత కోపంగా ఉన్నాడో. అది కాదు బావా, అమ్మ పుట్టినిల్లు ఉందని తెలిసి తాతయ్య ఉన్నాడని తెలిసి ఇలా మనం సైలెంట్గా ఎలా ఉండగలం? జరిగిందేంటో తెలిస్తేనే కదా వాళ్ళని వీళ్ళని కలపడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. దీపా, ఇంత విన్నాక కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? తాత అలాగే మావయ్య అత్త ఎప్పుడు ఇంత ఆవేశంగా నేను ఏ రోజు చూడలేదు. అలాంటి వీళ్ళు ఒక మనిషి మీద అంత కోపంగా ఉన్నారు అంటే ఖచ్చితంగా జరగకూడదే ఏదో పెద్దదే జరిగింది. ఈ విషయం గురించి మర్చిపోవడమే మంచిది అని వెనకాలే ఇక ఒక్కసారిగా దీప బావా అలా అంటావేంటి? ఇప్పటి వరకు మా అమ్మ పుట్టినంటి వాళ్ళు ఎవరూ లేరు అనుకున్నాను. కానీ మా అమ్మ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు కూడా మా నాన్న కానీ తాత కానీ ఎవరు కూడా అమ్మ బోన్ మ్యారో గురించి వాళ్ళ పుట్టినిల్లుకు సంబంధించిన వాళ్ళ గురించి ఆలోచించలేదు. అంటే అర్థమవుతుంది వాళ్ళకి ఏదో పెద్ద సమస్య ఉందని. ఆ సమస్య ఏంటో మనం తెలుసుకుందాం ప్లీజ్ బావా అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి జ్యోత్స్న వస్తుంది. తెలుసుకో దీపా, త్వరగా వెళ్ళి తెలుసుకొని వెంటనే మీకు వాళ్ళందరినీ వీళ్ళతో కలిపేసి నీవు కావాలనుకుంటుంది అదే కదా అని వెనకాలనే ఇక దీప జ్యోత్స్న దీంట్లో నీకేమాత్రం సంబంధం లేదు. ఏయ్ ఏంటే సంబంధం లేనిది నీకు? చూడు అక్కడున్నది మా అమ్మ, అలాగే మా మమ్మీకి ఏం కావాలో ఎవరు కావాలో నేను చూసుకుంటాను. అనవసరంగా ఎక్స్ట్రాలు చేయి మాకు, తెలిసిందా? హలో మిస్ హైదరాబాదు, ఏంటి నా మావిడి మీద రెచ్చిపోతున్నావు? దీప ఎవరో నీకు బాగా తెలుసు బావా. దీప ఇంటి పని మనిషే కదా. చూడు పెద్ద మేడం, నీ తలకి ఏదో దెబ్బ తగిలినట్టుంది, నిన్ను కూడా డాక్టర్కి చూపిస్తాలే అని అంటూ ఉంటే అప్పుడే డాక్టర్ ఇంటికి వస్తుంది. ఇక కార్తీక్ అత్త పైనుంది డాక్టర్ అంటూ పైకి తీసుకెళ్తాడు. ఇక డాక్టర్ అయితే సుమిత్రని చెకప్ చేసి సుమిత్రకి ఇంజెక్షన్ ఇస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. తను ఎక్కువ ప్రెషర్కి ఫీల్ అయ్యారు, అందుకే కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంకొకసారి ఆమెకి అంత స్ట్రెస్ని ఇవ్వమాకండి, జాగ్రత్తగా చూసుకోండి. వీలైనంత త్వరగా ఫుడ్ అలాంటివి ఇవ్వద్దు, లిక్విడ్ ఐటమ్సే ఇవ్వండి అని చెప్పేసి డాక్టర్ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే ఇక దశరథ సుమిత్ర నీకేం కాదు సుమిత్ర, మేమందరం నీ కోసం ఉన్నాము అని వెనకాలనే సుమిత్ర కళ్ళు తెరుస్తుంది. ఏవండి ఆ మనిషి సుమిత్ర, ఆ మనిషి ఇక్కడ లేడు. అయినా ఆ మనిషితో 25 ఏళ్ల క్రితమే మనం బంధాల్ని వదులుకున్నాం. ఇంకా ఆ మనిషి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలాగే నువ్వు కూడా ఎందుకు సుమిత్ర అంత ఆవేశపడ్డావు? నీకేదైనా అయితే మేమందరం తట్టుకోగలమా? అది కాదండి సుమిత్ర, ఇంకెప్పుడు కూడా నువ్వు ఇలాంటి పని చేయకూడదు సరేనా అని చెప్పేసి దశరథ అంటాడు. ఇంకా అలాగే శివనారాయణ కూడా అవునమ్మా, నీకు కన్నతండ్రి లాంటి శివనారాయణ ఉన్నాడు. మావయ్య గారు అవును, ఈ కుటుంబం మొత్తానికి నువ్వే దేవతవమ్మా. ఎట్టి పరిస్థితిలోనూ ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు అని చెప్పేసి శివనారాయణ కూడా కిందకి వెళ్ళిపోతాడు. ఇక దశరథ కూడా సుమిత్రని పడుకోమని చెప్పేసి బయటికైతే వస్తాడు. రాగానే ఇక కార్తీక్ అలాగే శివన్న దశరథ దగ్గరికి వస్తాడు. మావయ్య నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించిరా? అది ఆ దక్షిణామూర్తి తాతయ్య. ఒరే, ఆ మనిషి పేరే ఈ ఇంట్లో వినిపించకూడదు అంటే మళ్ళీ నువ్వు దాని గురించి నన్ను అడగడం ఏంటి? అది కాదు మావయ్య, ఇప్పటి వరకు అత్త పుట్టింటి వాళ్ళు చనిపోయారా అనుకున్నాము. నీకు గుర్తుంది కదా, సుమిత్ర అత్త బోన్ మ్యారో ఆపరేషన్ విషయంలో చివరి వరకు మనం ఎంతో భయపడి ఎంతో బాధపడ్డాం. సుమిత్ర అత్త పుట్టింటి వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా నువ్వెందుకు మావయ్య బోన్ మ్యారో గురించి వాళ్ళని ఎవరిని కూడా కాంటాక్ట్ అవ్వలేదు? వాళ్ళు బ్రతికే ఉన్నారని ఎందుకు చెప్పలేదు? చెప్పు మావయ్య అని వెనకాలనే. ఎందుకంటే ఆ మనుషులు ఉన్నా చచ్చిన వారితో సమానం కాబట్టి. మావయ్య అవునరా, మీ సుమిత్ర అత్త ఒంటరిది కాదురా, తనకి చాలా పెద్ద కుటుంబమే ఉంది. అన్న వదిన పిల్లలు వాళ్ళ నాన్న, ఇలా ఆ కుటుంబం చాలా పెద్దదే. కానీ సుమిత్ర వాళ్ళతో బంధాన్ని తెంచుకోవడానికి కారణమే వాళ్ళ కన్న తండ్రి, వాళ్ళ అన్నయ్య. ఏంటి మావయ్య నువ్వు అంటుంది? అవును, చూడు వీళ్ళ గురించి నువ్వు ఎక్కువ తెలుసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే నువ్వు వీళ్ళ గురించి తెలుసుకుంటే ఒకటిగా ఉన్న మన కుటుంబం 2 కుటుంబాలుగా మారుతుంది. అలా మారడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నువ్వు మాకు అల్లుడివి, నువ్వు నా కూతురి భర్తవి.
అలాంటప్పుడు నీ కుటుంబం దూరంగా ఉండడం నాకు ఇష్టం లేదు మావయ్య. చెప్తున్నాను కదా, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని చెప్పేసి దశరథ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ చూస్తూ ఉంటే ఆ కుటుంబానికి ఈ కుటుంబానికి ఏదో పెద్ద సమస్య వచ్చినట్టు అనిపిస్తుంది. ఎలా అయినా అదేంటో తెలుసుకోవాలి, లేకపోతే దీప ప్రశాంతంగా ఉండదు, నేను కూడా ప్రశాంతంగా ఉండలేను అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇంకా ఒక పక్కన జ్యోత్స్న అయితే ఇదేంటి, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు, అసలు తాతెందుకు ఆ మనిషిని చూస్తేనే అంతా ఊగిపోతున్నాడు, మమ్మీ కూడా తన కన్న తండ్రిని పట్టుకొని అన్ని మాటలు మాట్లాడిందేంటి, చూస్తూ ఉంటే ఏదో పెద్ద గొడవ అయ్యేటట్టు ఉంది, ఇది అవకాశంగా పెట్టుకొని దీపని బావని ఫోన్లు చేయొచ్చేమో, చూస్తా ఏదో ఒక అవకాశం దొరుకుతుంది కదా అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇంకా కాంచన దీప అలాగే కార్తీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే దీప కార్తీక్ ఇంటికి వస్తారు. ఏంట్రా, మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? అమ్మా ఏమైంది, ఏం కావడం ఏంట్రా, టైం చూడు ఎంత అవుతుందో, ఇప్పటి వరకు మీరు ఇంటికి రాకపోతే ఫోన్ ఎత్తకపోతే నేనేమనుకోవాలి? నువ్వే అన్నావు కదమ్మా మేమేమి చిన్నపిల్లలం కాదు అని, మరి ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు? మాటకి మాట సమాధానం చెప్పడం బాగా వచ్చు, చెప్పరా, మీరు ఇంటికి రావాల్సింది ఏ టైంకి, ఇంత లేటుగా ఎందుకు వచ్చారు? అది అత్తయ్య, అక్కడ సుమిత్రమ్మ గారు కళ్ళు తిరిగి పడిపోయారు, ఇంట్లో అంతా సమస్యగా ఉంది, అందుకని. ఏమైంది, వదిన కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి? మరి నాకెందుకు ఒక ఫోన్ కూడా చేసి మీరు చెప్పలేదు? ఇప్పుడు వదినకి ఎలా ఉంది? వెంటనే ఫోన్ తీసుకొని నాన్నకి ఫోన్ చేస్తాను. అమ్మా ఇప్పుడేమీ నువ్వు ఫోన్ చేయొద్దు, ఇప్పుడు అత్త బాగానే ఉంది. అయినా ఏమైందిరా వదినికి, మళ్ళీ ఎందుకు వదిన కళ్ళు తిరిగి పడిపోయింది? ఏదైనా ఆరోగ్య సమస్య? అదేం కాదమ్మా, చిన్న గొడవ మళ్ళీ ఆ పాపిష్టి మొహందే ఇంట్లో ఏదైనా గొడవ చేసిందా? జోష్నే కదా ఏదో చేసింది. అది కాదత్తయ్య, గొడవ సుమిత్రమ్మ గారి కన్న తండ్రి ఇంటికి వచ్చారు, ఆయన వల్ల. ఏంటి, దక్షిణామూర్తి ఇంటికి వచ్చాడా? అమ్మా అంటే నీకు కూడా ఇంత గురించి తెలుసా? మాట్లాడకరా, అతని పేరు కూడా నువ్వెత్త మాకు. అమ్మా అవును, అలాంటి మనిషి గురించి మాట్లాడకపోవడమే మంచిది, అలాంటి వాళ్ళు ఆ ఇంటికి దూరంగా ఉండడమే మంచిది. అమ్మా అవును, నేను చెప్పేది నిజం. అది కాదమ్మా, సుమిత్ర అత్త వాళ్ళ పుట్టింటి వాళ్ళు చనిపోయారని మాట్లాడకు, ఆ మనిషి వల్ల జరిగిన రక్తపాతం చాలు అని వెనకాలనే. అమ్మా అసలేం జరిగింది, ఏం జరిగిందో చెప్తేనే కదా మాకు తెలిసేది, ఏం జరిగిందో ఎందుకు మీకు తెలియాలి? అంటే అత్తయ్య అది నువ్వు మాట్లాడకు, దీనికి నీకు ఏమాత్రం సంబంధం లేదు, నువ్వు మాత్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవద్దు. కార్తీక్ నీకు కూడా అదే చెప్తున్నాను, ఈ విషయంలో మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్పేసి కాంచన కూడా కోపంగా వెళ్ళిపోతుంది. ఇక దీప, బావా ఏమై ఉంటుంది, ఎందుకని తాత వాళ్ళ కుటుంబంతో అమ్మ నాన్న తాతయ్య ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు, అత్త కూడా ఇలా ఎందుకు మాట్లాడుతుంది? వీళ్ళ మాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా దీప, జరగకూడదు ఏదో పెద్దది జరిగింది, దానివల్లే ఇదంతా. మనం ఇక్కడ ఎవరిని అడిగినా నిజం చెప్పట్లేదు కాబట్టి అటు నుంచి నిజమేంటో మనం తెలుసుకోవాలి. ఎలా బావా? చూద్దాం, ఏదో ఒక అవకాశం దొరుకుతుందిగా, పారుని అడిగినా తెలుసుకుందాం, అప్పటి వరకు నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సుమిత్ర అలాగే దశరథ హాల్లోకి వస్తారు. ఇక దీప కార్తీక్ కూడా అప్పుడే ఇంటికి వస్తారు. సుమిత్రమ్మ ఇప్పుడు మీకు ఎలా ఉంది అని దీప అనగానే, నాకు ఇప్పుడు బాగానే ఉంది దీప అని చెప్పేసి అంటుంది. దాంతో దీప అందరికీ కాఫీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్తుంది. ఇక దశరథ అయితే, సుమిత్ర నువ్వు పైన రెస్ట్ తీసుకోకుండా ఇప్పుడు కిందకు వచ్చావు, నువ్వు ముందు పైకి పద అని చెప్పేసి అనగానే, నేను వెళ్తాలేండి అని చెప్పేసి సుమిత్ర అయితే పైకి వెళ్ళిపోతుంది. ఇక దీప అందరికీ కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. సుమిత్ర పైన ఉంది అని చెప్పడంతో దీప సుమిత్ర కోసం కాఫీ తీసుకొని పైకి అయితే వెళ్తుంది. ఇంతలో సుమిత్ర నిద్రపోతూ ఉంటుంది. దాంతో దీప, సుమిత్రమ్మ గారు అని వెనగానే, దీప నువ్వు నా కోసం పైకొచ్చావా, కాఫీ తాగండమ్మా అని వెనగానే సుమిత్ర కాఫీ తాగుతూ ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు వస్తూ ఉంటాయి. దీప అది చూసి, అమ్మా ఏమైంది, మీ కళ్ళల్లో కన్నీళ్ళేంటి, ఏం జరిగిందమ్మా అని వెనగానే సుమిత్ర ఒక్కసారిగా, దీప కన్నవాళ్ళు ప్రేమ అలాగే అత్తవారి మీద ప్రేమ, ఈ రెండిట్లో ఏదో ఒకటే కావాలి అంటే నువ్వే నిర్ణయం తీసుకుంటావు అని వెనకాలనే ఒక్కసారిగా దీపకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటి దీప, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? అమ్మా జీవితాంతం మనం ఉండాల్సింది అత్తవారింట్లోనే,
కాబట్టి అత్తవారింటి మీదే ప్రేమని చూపించాలి. అవును కదా దీప, నేను కూడా అదే చేశాను. కానీ ఎందుకు నా మనసు నా తండ్రి కోసం ఇంత తల్లడిల్లుతుంది? ఎందుకు నేను దూరంగా ఉండాలనుకున్నా మనిషిని చూశాక ఉండలేకపోతున్నాను. ఈ బాధను నేను ఎవరికి చెప్పుకోలో కూడా ఎందుకు నాకు అర్థం కావట్లేదు అని సుమిత్ర ఏడుస్తూ దీపని హక్ చేసుకుంటుంది. దాంతో దీపకి ఏమీ అర్థం కాదు. సుమిత్రమ్మ, మీరేమంటున్నారు? అంటే మీరు మీ కన్న తండ్రిని ద్వేషించట్లేదా? మరి మీరు నిన్న మీ అందరికీ అలాగే కనిపిస్తుంది. అవును, నేను అలా మాట్లాడితేనే కదా నా మావయ్య గారు కానీ ఆయన కానీ నన్ను నమ్మేది. లేకపోతే వాళ్ళు నన్ను నమ్మరు కదా. అమ్మా, అవును దీప, వాళ్ళందరికీ ఎలా కోపం ఉందో నాకు కూడా నా తండ్రి మీద అంతే కోపం ఉంది. కాకపోతే అంతకు మించిన ప్రేమ కూడా ఉంది. అందుకేనేమో ఆ మనిషి వెళ్ళలేమని నేను చెప్పలేకే నా తలని గోడకు కొట్టుకున్నాను. కనీసం అది చూసేనా ఆయన ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు, అవమానం తగ్గుతుందని. సుమిత్రమ్మ గారు, అవును దీపా, నా మనసులో బాధనంతా నీతో చెప్పాను. దీపా, నాకు ఒక పని చేస్తావా? కార్తిక్ అందరినీ కలుపుతాడు. అవును, మావయ్య గారు కాంచనని క్షమించలేక ఇంటి నుంచి పంపించేశారు. అలాగే అన్నయ్యని కూడా ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. కానీ ఈరోజు మావయ్య గారు శుద్ధ శ్రీధర్ అన్నయ్యనైనా కాంచన వదినైనా మిమ్మల్నైనా క్షమించి లోపలికి రావడానికి కారణం నువ్వు అలాగే కార్తిక్. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను దీపా, కార్తిక్ చెప్పి నన్ను మా నాన్నతో ఒక్కసారి కలుపుతావా దీపా అని వెనకాలనే ఒక్కసారిగా అప్పుడే కార్తిక్ అక్కడికి వస్తాడు. ఇక కార్తిక్, అత్త అని వెనకాలనే, ఒరే కార్తిక్ వచ్చావా? నువ్వేం చేస్తావో నాకు తెలీదురా, నేను మా నాన్నని కలవాలి. ఒక్కసారి మా నాన్నకి నా మనసులో ఉన్న బాధని ప్రేమని చూపించాలి. వాళ్ళకెవరికి తెలియకుండా ఒక్కసారి నన్ను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తావా అని వెనకాలనే, అత్త ఏం జరిగిందో తెలీదు, కానీ నీకోసం నేను ఖచ్చితంగా నీ కన్నతండ్రి దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పేసి కార్తిక్ దీప సుమిత్రకి మాటిస్తారు. ఇక అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇక జ్యోత్స్న సుమిత్ర అలా వాళ్ళ చేతుల్లో చేపెట్టడం చూసి, మమ్మీ ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని వెనకాలనే, ఏం లేదు జ్యోత్స్న అని వెనకాలనే. ఇక దీప కార్తీక్, ఏం లేదులే పెద్ద మేడం, నిన్న జరిగిన దానికి అత్త ఫీల్ అవుతుందేమోనని నేను దీప అత్త దగ్గరికి వచ్చాం. బావా, తాత చెప్పాడు కదా ఆ టాపిక్ గురించి డిస్కషన్ చేయొద్దని, అలాగే మమ్మీకి కూడా అది నచ్చదు. మీరు దాని గురించి మర్చిపోండి అని చెప్పేసి అనగానే ఇక సుమిత్ర, జ్యోత్స్న ఇప్పుడు దాని గురించి ఎందుకు కానీ నువ్వెందుకు వచ్చావు? నీకు ఎలా ఉందో చూద్దామని వచ్చాను మమ్మీ. ఇప్పుడు నీకు బాగానే ఉందా? నాకు బాగానే ఉంది జ్యోత్స్న అని చెప్పేసి అంటుంది. దాంతో దీపా కార్తిక్ అక్కడి నుంచి వెళ్తూ సుమిత్రకి సాగ చేస్తారు. ఇక జ్యోత్స్న, మమ్మీ దీపా కార్తిక్ ఏదో మాట్లాడుకున్నారు, ఏమై ఉంటుంది, నేను రాగానే సైలెంట్ అయిపోయారు, వీళ్ళ ఫేస్ చూస్తుంటే ఏదో డౌట్గా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఇంకా దీప అలాగే కార్తిక్ మాట్లాడుకుంటారు. బావా, ఖచ్చితంగా ఏదో జరిగింది. సుమిత్రమ్మ ఇంకా తన కుటుంబం కోసం బాధపడుతుందంటే మా అమ్మని ఎలా అయినా వాళ్ళ కన్న వాళ్ళని కలిపేలా చేయాలి. అవును దీప, చూద్దాం, ఏదో ఒక అవకాశాన్ని కల్పించుకుందాం అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన సూరజ్ అయితే ఫుడ్ స్టాల్ దగ్గర ఫుడ్ అమ్ముతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి దక్షిణామూర్తి వస్తాడు. ఇక సూరజ్ని చూసి, ఏంట్రా ఇది, ఎందుకురా మమ్మల్ని ఇంత ద్వేషిస్తున్నావు, నేనేం అన్యాయం చేశాను నీకు అని అంటూ ఉంటే, తాతయ్య ఇలా ఫుడ్ స్టాల్ దగ్గర గొడవ చేయకు, కస్టమర్లు చూస్తే ఇక్కడికి రారు, నా బాధ నీకు అర్థం కావట్లేదరా, తాతయ్య మీరు కాసేపు పక్కకు వెళ్ళి వెయిట్ చేయండి, నేను వస్తాను అని వెనకాలనే ఇక దక్షిణామూర్తి వెళ్ళి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే దీపా కార్తిక్ అటుగా వెళ్తూ ఉంటారు. ఇక దక్షిణామూర్తిని చూసిన దీప, బావా తాతయ్య ఎక్కడ దీపా? అదిగో మా అమ్మ వాళ్ళ నాన్న. అవునవును, ఈయనేంటి ఇక్కడున్నాడు, వాళ్ళ టైంకి దొరికాడు, పద వెళ్ళి మాట్లాడదాం అని చెప్పేసి దీపా కార్తిక్ ఇక స్కూటీ పెట్టి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే అక్కడికి సూరజ్ వస్తాడు. తాతయ్య మీకెన్నిసార్లు చెప్పాలి, నేను అక్కడికి రాను, అలాగే నాకు అవన్నీ అవసరం లేదు అని వెనకాలనే దీపా కార్తిక్ షాక్ అయిపోతారు. బావా దీపా, ఈ సూరజు దక్షిణామూర్తిని తాతయ్య అంటున్నాడేంటి, అంటే ఈయన సూరజ్ ఈయన మనవడా? ఇదేంటి దీపా? ఏమో బావా, చూస్తే అలాగే అనిపిస్తుంది. చూడండి తాతయ్య, ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు అనవసరం, కానీ నేను మాత్రం ఒక్క రూపాయి కూడా ఆశించను, నాకు ఆ ఆస్తి అవసరం లేదు. ఒరేయ్,
నువ్వున్నది నాకొక్కగానొక్క మనవడివి. మీ నాన్నకైనా మీ అమ్మకైనా నువ్వొక్కడివే కదరా. ఎందుకురా ఇలా చేస్తావు? నా మాట విని వచ్చి నువ్వనుకున్న బిజినెస్ని స్టార్ట్ చేయి. ఇలా రోడ్డు మీద ఫుడ్ స్టాల్ పెట్టుకోవడం ఏంట్రా? ఎవరు లేని వాళ్ళలాగా ఇలా ఒంటరిగా ఉండడం ఏంట్రా? నా మాట వినరా? చూడండి నాన్న, మీరే చూడండి తాత, మీరెన్ని చెప్పినా సరే నేను వినను. నాకు సొంతంగా నా రూపాయి నేను సంపాదించుకోవడమే నాకు ఇష్టం. అలాంటి డబ్బు నాకు అవసరం లేదు. దయచేసి నన్ను విసిగించద్దు. వెళ్ళండి తాతయ్య అంటూ సూరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఒక్కసారిగా కార్తీక్, దీప అది చూసి షాక్ అయ్యి దక్షిణామూర్తి దగ్గరికి వస్తారు. ఇక దక్షిణామూర్తి, బాబు నువ్వు అదే శివనారాయణ గారి మనవణ్ణి. అవును, ఆ ఇంట్లో జరిగిన గొడవ చూసి మీరు నాతో మళ్ళీ మాట్లాడతారని అనుకోలేదు. కానీ మీరు నాతో మాట్లాడారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని అనగానే, చూడండి తాతగారు, మీకు మా కుటుంబానికి ఏం జరిగిందో తెలీదు. కానీ అత్త మాత్రం మీతో మాట్లాడాలి అనుకుంటుంది. ఏంటి, సుమిత్ర నాతో మాట్లాడాలనుకుంటుందా? అవును, దానికోసమే మీతో మాట్లాడడానికి వచ్చాము. అవునా? నా కూతురుతో మాట్లాడడం కోసమే నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఒక్కసారి నా కూతురుతో నేను మాట్లాడాలి. చెప్పు బాబు, ఎక్కడికి రమ్మంటావు? ఇప్పుడే నేను అక్కడికి వస్తాను అని వెనకాలనే, చూడండి తాతగారు, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రాకూడదు. ఎవరైనా చూస్తే అత్తకి పెద్ద సమస్య అవుతుంది. తాతకి కానీ మావయ్యకి కానీ ఈ విషయం తెలియకూడదని అత్త మాకు చెప్పింది. అందుకే మీరు రేపు గుడికి రండి, నేను అత్తను అక్కడికి తీసుకొస్తాను అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక దక్షిణామూర్తి సరే బాబు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దీప, అదేంటి బావా విషయం అడగకుండా పంపించేశావు? దీప, ఇప్పుడు మనం ఏం అడిగినా ఆయన మనకి నిజం చెప్పడు. ఎందుకంటే ఆ ఇంట్లో ఎంత గొడవ జరిగిందో ఆయనకి తెలుసు కదా. అందుకే ఒక్కసారి మనం అత్తతో మాట్లాడించాక ఏం జరిగిందో మనమే తెలుసుకుందాం అని చెప్పేసి కార్తీక్ అంటాడు. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత సుమిత్ర గుడికి బయలుదేరడానికి కిందకు వస్తుంది. అప్పుడే జ్యోత్స్న, మమ్మీ నీతో పాటు నేను కూడా గుడికి రానా? వద్దు జ్యోత్స్న, నేను దీప అలాగే కార్తీక్ని తీసుకొని వెళ్తానులే. అత్త బయలుదేరదామా, దీప రా అని చెప్పేసి అనగానే, మమ్మీ ఏంటి ఎప్పుడు నేను గుడికి వస్తానన్నా నన్ను తీసుకెళ్లే మమ్మీ ఈరోజు నన్ను ఎందుకు రావద్దంటుంది? బావ అలాగే దీపతో వెళ్ళడం ఏంటి? ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, అదేంటో తెలుసుకోవాలి అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక సుమిత్రని అలాగే తీసుకొని కార్తీక్, దీప గుడి దగ్గరికైతే వస్తారు. ఇంతలోకి దక్షిణామూర్తి అక్కడ ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా సుమిత్ర అక్కడికి రాగానే దక్షిణామూర్తి, అమ్మ సుమిత్ర అని వెనకాలనే నాన్న అంటూ సుమిత్ర ఎమోషనల్గా దక్షిణామూర్తిని హక్ చేసుకుంటుంది. ఇది చూసిన దీప, కార్తీక్ చాలా సంతోషపడతారు. అప్పుడే జ్యోత్స్న కూడా అక్కడికి వచ్చి గుడి దగ్గర వెతుకుతూ ఉంటే ఒక్కసారిగా దక్షిణామూర్తిని సుమిత్ర హక్ చేసుకోవడం చూస్తుంది. మమ్మీ ఏంటి వాళ్ళ నాన్నతో పడదన్నట్టు మాట్లాడింది, ఆ రోజు అసహించుకుంది, మరిప్పుడేంటి ఇలా గుళ్ళో దొంగచాటుగా ఇంత ప్రేమగా మాట్లాడుతుంది? బావా దీప దీనికోసమే మమ్మీని ఇక్కడికి తీసుకొచ్చారా? బావా దీప బాగా దొరికారు, ఇది చాలు ఇంట్లో గొడవల్ని సృష్టించడానికి అని చెప్పేసి జ్యోత్స్న వెంటనే తన మొబైల్ తీసి ఆ వీడియోని రికార్డ్ చేస్తుంది. ఇంతలోకి దక్షిణామూర్తి, అమ్మ సుమిత్ర, ఇక జీవితంలో నువ్వు నా ముఖం చూడవు, నన్ను పిలవవు అనుకున్నాను. నువ్వు నా కోసం వచ్చావంటే నమ్మలేకపోతున్నానమ్మా. నాన్న, నిన్ను ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉంచాల్సిన పరిస్థితి నాకు వచ్చింది. ఆ ఇంట్లో నువ్వు అవమానాలు పట్టడానికి వీల్లేదు. దయచేసి ఇంకా ఎప్పుడూ అక్కడికి రావద్దు నాన్న. అమ్మ సుమిత్ర, నేను చెప్పేది విను నాన్న, నువ్వు మళ్ళీ ఆ ఇంటికి రాకు, అలాగే నాకు కూడా కనిపించకు. ఈ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను, అంతే. ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించదు నాన్న అంటూ సుమిత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దక్షిణామూర్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. దాంతో దీప అలాగే కార్తీక్, తాతయ్య గారు మీరేం బాధపడద్దు. సుమిత్రమ్మ గారికి మీ మీద ఎంత ప్రేమ ఉందో చూశారు కదా, ఆ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది. అది కదమ్మా, ఖచ్చితంగా తాతగారు. చూడండి, దీప నీకు మీ మనవరాలు లాంటిది. తను అలా చెప్తుందంటే ఖచ్చితంగా జరుగుతుంది. అవును, త్వరలో తాత మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు, అలాగే మావయ్య కూడా. ఈ కుటుంబం మొత్తం కలుస్తుంది, మీరేమీ బాధపడద్దు అని శివనారాయణ దక్షిణామూర్తిని, కార్తీక్ అలాగే దీప ఓదారుస్తూ ఉంటే జ్యోత్స్న అది వీడియోని రికార్డ్ చేస్తుంది. బావా దీప భలే దొరికారు. ఇప్పుడు గనక ఈ వీడియోని నేను తాతకు చూపిస్తే మీ పని ఏమవుతుందో చూస్తాను. ఇప్పుడు మీకు బాగా ఉంటుంది అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీప అలాగే కార్తీక్ కార్ దగ్గరికి వచ్చేసరికి సుమిత్ర ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అత్త, నీ కళ్ళల్లో కన్నీళ్ళు చూస్తుంటేనే తెలుస్తుంది నీకు ఎంత ప్రేమ ఉందో వాళ్ళ మీద. కానీ నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు వాళ్ళకి మనకి ఏం జరిగింది? అంత పెద్ద సమస్య ఏముంది చెప్పత్తా? వద్దురా,
ఆ సమస్య మీరు తెలుసుకోవడం కంటే తెలుసుకోకపోవడమే మంచిది. దీపా, కారెక్కు. ఒరే కార్తీక్, పదరా, ఆలస్యం అయితే ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది. సరే అత్త అని చెప్పేసి కార్తీక్ అంటాడు. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే